పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి ఉన్నటువంటి అవకాశాలు ఇవే. నమస్కారం మిత్రులారా! నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలుగు ఫోకస్ టీవీకి స్వాగతం. ముఖ్యంగా పెట్రోల్ బంకుకి వెళ్ళిన ప్రతిసారి కూడా మీటర్ తిరుగుతున్న వేగం చూస్తే గుండెల్లో గుబెలు కొడుతూ ఉంటుంది మనందరికి కూడా. ఎప్పుడు తగ్గుతాయో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు అనేసి కూడా ప్రతి వాహనదారులు ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్నకు ఇప్పుడు కొంత ఆశ కనిపిస్తుంది తగ్గేటువంటి అవకాశం. అయితే నిజంగా ధరలు తగ్గే అవకాశం ఉన్నాయా? ఉంటే ఎప్పుడు? దీనికి కారణాలు ఏమిటి? చివరి వరకు కూడా ఇక్కడ చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే ప్రధానంగా 2 అంశాలు ఇక్కడ కీలకం. మొదటిది ముడి చమురు ధరలు తగ్గడం, రెండవది ప్రభుత్వ పన్నులు తగ్గించుకోవడం. అంటే భారతదేశంలో అవసరమైనటువంటి చమురులో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కారణంగానే ఆ తగ్గడంతో ప్రపంచ మార్కెట్‌లో కూడా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇది మనందరికీ తెలిసిందే. ఇది భారత్‌లో వినియోగదారులకు ఒక రకంగా శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ధరల్లో పన్నుల పాత్ర ఎంత? చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం బంకుల్లోకి చెల్లించే పెట్రోల్, డీజిల్ ధరలు సగానికి పైగా పన్నుల భారంతోనే ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ ఏదైతే ఉంటుందో, ఈ 2 కలిపి ధరలను కూడా గణనీయంగా పెంచుతాయి. అందుకే ముడి చమురు ధరలు తగ్గిపోయినా కానీ ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే ప్రజలకు నేరుగా ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రజలు ఎదురు చూస్తున్నది ఇదేనా అని కనుక మనం చూసినట్లయితే, ప్రస్తుతం వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వారు, మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఇంధన ధరలు తగ్గాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే రవాణా ఖర్చులు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గి సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. అంటే ఇంధన ధరలు తగ్గుదల వల్ల కూడా ప్రజలకు జేబులకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కొంత ఊరట అనేది కూడా లభిస్తుంది. అయితే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ తగ్గాలంటే ముఖ్యంగా అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులపైన నిర్ణయం కూడా తీసుకోవాలి. అంటే ఎక్కువగా ఉన్నటువంటి వాటిని జీఎస్టీలో కనుక తెస్తే 100% చాలా పర్సెంటేజు జీఎస్టీలోకి తెస్తే ఇక మనకు చాలా చీప్‌గా పెట్రోల్, డీజిల్ ధరలు లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ 2 అంశాలు అనుకూలంగా కనుక మారితే ఇంధన ధరలు తగ్గేటువంటి అవకాశం చాలా బలంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అంటే ఎప్పుడు తగ్గుతాయనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలు, అంతర్జాతీయ పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ తగ్గాలని మీరు కూడా కోరుకుంటున్నారా? ధర ఎంతవరకు తగ్గితే ప్రజలకు నిజమైనటువంటి ఊరట లభిస్తుందని మీరు భావిస్తున్నారు అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మరో ఆసక్తికరమైనటువంటి వార్తతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.